ఒకప్పుడు ధర్మపురి అనే రాజ్యంలో సత్యవ్రతుడు అనే రాజు పాలించేవాడు. అతడు చాలా ధనవంతుడు. కాని అతనికి ఒక గర్వం ఉండేది. నా రాజ్యం బలంగా ఉంది. కాబట్టి నాకు దేవుడు అవసరం. ఒక రోజు అకస్మాత్తుగా వర్షాలు పడలేదు. పంటలు ఎండిపోయాయి. ప్రజలు బాధపడుతున్నారు. రాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు. కానీ ఫలితం లేదు. అప్పుడు ఒక వృద్ధ ఋషి వచ్చి చెప్పాడు. రాజా, ఇది ప్రకృతి కోపం కాదు. ఇది ధర్మ పరీక్ష. అగ్ని దేవుడు నీ మనసు శుద్ధంగా ఉందో లేదో పరీక్షించాలనుకుంటున్నాడు. ఋషి సూచనతో రాజు ప్రజల ముందు ఇలా అన్నాడు. ఈ రోజు నుంచి నేను ధర్మం తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోను. నా సుఖం కంటే ప్రజల కష్టమే నాకు ముఖ్యం. అతడు తన బంగారాన్ని పేదలకు పంచాడు. అన్యాయ పన్నులు రద్దు చేశాడు. అప్పుడే ఆకాశంలో మేఘాలు గుమిగూడాయి. వర్షం కురిసింది. అగ్ని దేవుడు అగ్నిజ్వాలల రూపంలో దర్శనమిచ్చి అన్నాడు. రాజా, నీవు అగ్ని పరీక్షలో గెలిచావు. ధర్మమే నిజమైన శక్తి.